ఉప్పెన మూవీలో అల్లు పొంగినట్టు పొంగుతుంది కదా, ఇదేంటని చూస్తున్నారా? చాలా కమ్మగా బాగుండే టమాటా చారు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉంటుందని చెప్పి, కానీ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. మీకు కూడా చూపిస్తే వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇలాంటి రౌండ్ బ్యాండ్ తీసుకోండి, ఎందుకంటే చారు చేస్తున్నాం కదా ఒలిగిపోకుండా. తర్వాత కొంచెం అందులో ఆయిల్ వేసేసుకోండి. మరి ఇప్పుడు చేపల చారుకి ఎలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం అన్నీ, సో అలానే అనమాట, అన్నీ అందులో కలిపేసుకొని ఉడికించేసుకోవడమే. తర్వాత కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు అవసరం లేదు, ఇందులో పోపు వేయట్లేదు కాబట్టి. అయినా చారులోకి తాలింపు గింజలు అవసరం లేదు, మేమైతే వెయ్యం. సో ఇష్టం ఉన్న వాళ్ళు వేసేసుకోవచ్చు. సో అలా బాగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అండ్ పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు. సో అలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటేనే నూనెలో మగ్గుతాయి. అంటే నూనె తాలింపు వేయట్లేదు కాబట్టి చారులో మగ్గుతాయి. తర్వాత చింతపండు, కొంచెం నేను కూరగిన్న సైజ్ తీసుకున్నాను చింతపండు. సో అని బాగా పిసికేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ పిసికేసుకున్న తర్వాత, నేను ఈ టమాటా చారు హాస్పిటల్కి వెళ్ళి హడావిడిలో చేశాను. సో టైం లేకుండా ఉంటుందని చెప్పి. సో మనం కర్రీ చేయాలంటే ఒక 10 మినిట్స్ అలానే పడుతుంది కదా, సో నాకు ఈ చారు చేయడానికి 5 మినిట్సే పట్టింది. అండ్ తర్వాత ఇలా పిసికేసుకున్న తర్వాత అందులోకి మనం సరిపడా వాటర్ అనేది తీసేసుకోవాలి. సో టొమాటోతో ఏది రెసిపీ చేసినా చాలా బాగుంటుంది. కూరలో కానీ, చారులోకి కానీ, ఏ పచ్చడిలోకి కానీ, ఏ రెసిపీ అయినా చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి కారం వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 లీటర్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను. ఈ టొమాటో చారులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అనమాట. అది ఫ్రెష్గా ఉంచడానికి చూసుకోండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే స్మెల్ బాగుంటుంది. సో ఇట్ ఫీల్ లైక్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ చారు కూడా చాలా కమ్మగా ఉంటుంది. మసులుతున్నప్పుడు కూడా ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.